కొనమైన మాట్లాడదాం. మనతోటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు ఉన్నారు. మనతోటి కొత్త మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, మీ చర్చలోకి వెళ్ళే ముందు కొన్ని అంశాలు ఈనాడు పేపర్లో ఈరోజు రాసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. విద్యాసాగర్ను బెదిరించి డబ్బులు వసూలు. ఈ విషయంలో జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. ఆమె తల్లి, తండ్రి, సోదరుడి ప్రమేయంపై దొరకలేదు. అభియోగ పత్రంలో పేర్కొన్న సిఐడి. ముంబై నటి కాదంబరి జత్వాని పలు దఫాలుగా కుక్కల విద్యాసాగర్ని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని సిఐడి తేల్చింది. వైకాపా నేత విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసులో కోర్టులో సిఐడి అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇబ్రహీంపట్నం స్టేషన్లో 2024 ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇందులో నిందితులుగా కాదంబరి జత్వాని A1, ఆమె తల్లి ఆశాజ్యోతి A2, తండ్రి A3, సోదరుడు A4లను చేర్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సిఐడికి బదిలీ చేసింది. ఈ కేసులో సిఐడి తొలుత వేసిన ఛార్జ్ షీట్లోని లోపాలను సరిదిద్ది తిరిగి దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం కోర్టులో తిరిగి దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ చూస్తే 2 ఖాతాల నుంచి మొత్తం కుక్కల విద్యాసాగర్ సంబంధించిన 2 ఖాతాల నుంచి మొత్తం 1,32,00,000 రూపాయలు చెల్లించినట్లు సిఐడి గుర్తించింది. పలు దఫాలు జత్వాని ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు విద్యాసాగర్ నగదు బదిలీ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను సిఐడి విశ్లేషించింది. బ్యాంకు లావాదేవీల రికార్డులు, చెక్కుల వివరాలు ఆధారంగా కాదంబరి జత్వానియే బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు తేల్చారు. ఇక్కడ సిఐడి దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశాలు. కాదంబరి జత్వానియే, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య గతంలో పరిచయాలు ఉన్నాయి. ఆవిడ బెదిరించి ఫోటోలు, వీడియోలతో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వైకాపా నేత అయినటువంటి కుక్కల విద్యాసాగర్ దగ్గర 1,32,00,000 రూపాయలు బ్యాంకు ఖాతాలకి జమ చేసుకుంది అని సిఐడి ఆధారాలు తేల్చింది అని చెప్పేసి వచ్చినటువంటి అంశం ఇది. దీని మీద ఏం చెప్తారు? అన్యాయంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఐపీఎస్ అధికారుల జీవితాలు బలైనయా? నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో మిత్రులకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఆ ఐపీఎస్ ఆఫీసర్ వల్ల ఎంతమంది బలయ్యారో ఒకసారి మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు ఎలాంటి పనులు చేశారో, ఏం చేశారో, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో, వాళ్ళతో పాటు ఇంకా కాంతిరాణ టాటా కానివ్వండి, ఆంజనేయులు గారు కానివ్వండి, ఇంకా అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఏమేం చేశారో, ఎంతమంది ఎన్ని నడిపారో మనకు తెలుసు. ఓకేనా? ఆ విషయం పక్కన పెడితే జత్వాని గారి విషయం సంచలన విషయం. ఆయన ఒక సినిమా యాక్టర్, ఒక లైఫ్ అలవాటు పడిన లైఫ్ సినిమా యాక్టర్, ఒక ఐఫై లైఫ్ కొనండి. ఆయన ఈరోజు ఈ కుక్కల విద్యాసాగర్ కానివ్వండి, లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుచరులు అప్పుడున్న కొన్ని పేర్లు బయటకు వచ్చాయో, ఆ పేర్లు సంబంధించిన విషయంలో జరిగినప్పుడు కేసులు అప్పుడు మనం విచారణ జరిగింది, వాళ్ళని సస్పెండ్ చేసాం, కొంతమంది జైల్లో పెట్టాం. ఒకటే సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి వచ్చి ఒకరి మీద ఆరోపణ చేస్తే ఫస్ట్ చర్యలు ఉంటాయి. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. ఎవరైనా ఎంత పెద్దలో కానీ ఎంత తోడైనా కానీ ఒక మహిళ వచ్చి నా మీద ఆరోపణలు చేసి, ఈరోజు చూసుకుంటాం మనం ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఇష్యూ కూడా చూస్తున్నాం, ఒక ఐపీఎస్ అధికారి అలా ఒక మహిళ వచ్చి అది వాస్తవమా కాదా, దాని వెనక జరిగిన స్కీములు మళ్ళా ఒక మహిళ వచ్చి నన్ను మోసం చేస్తాడు, నన్ను వాడుకున్నాడు, లేదా డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ పక్కన, ఇవన్నీ విచారణ సిఐడి ఎవరి చేతిలో ఉంటుంది? మా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అవునా సార్? అవును, సిఐడి మా ప్రభుత్వం చేతిలో. కేసు చేసింది ఎవరు? దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమంది మేమే, సిఐడి రిపోర్ట్ ఇచ్చేది మేమే. తెలుసుకోండి ఎంత నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నాను నేను, మా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదే సిఐడిని మేము మేనేజ్ చేయాలని ఇష్టపడుతుంది. చెప్తాం సార్ మనం. ఇందా కృష్ణాని గారు ఒక మాట అన్నారు, మీరు బహుశా నోటీస్ చేశారు లేదో, ఎవరైతే జిందాల్ గారిని సాటిస్ఫై చేయడం కోసం, వారితో మళ్ళీ వ్యాపార సంబంధాలని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం కోసం సిఐడి సంబంధించి నిష్పక్షపాతంగా మరి విచారణ చేయమన్నారో ఏం చేయమన్నారో తెలియదు, కానీ కృష్ణారాయణ గారు అంశాలు ప్రస్తావించారు. ఓకే, కృష్ణాంజనేయులు గారికి అంత ఇన్ఫర్మేషన్ ఏమో తెలియదు, కానీ జిందాల్కి ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయేమో, లేదా జిందాల్తో ఏమైనా ఆయనకి మంచి వ్యాపారాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ నేనేదో ఒకటి చెప్తా, ఇప్పుడు ఒక మహిళగా ఆయన వచ్చి ఒక బాధపడుతూ ఒక ముంబై నుంచి కూడా వచ్చి ఇదే రాష్ట్రంలో తిరుగుతూ అనేక టీవీలో డిబేట్లో పాల్గొని నాకు అన్యాయం జరిగింది మాట్లాడినప్పుడు ఆ రోజు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంది, స్పందించింది. ఇప్పుడు విచారణ జరిగింది, సిఐడి రిపోర్ట్ ఇచ్చింది, దీని మీద కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. వాళ్ళు పోయినటువంటి వారి జీవితాలను మళ్ళీ తిరిగి తీసుకొస్తారా సార్? ఒకటి, వాళ్ళు తప్పు చేయాలని సిఐడి ఇచ్చింది చెప్తున్నారు. సిఐడి ఏమని ఇచ్చింది? ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ రోజు జరుగుతాయి, కామన్ జరిగిందని ఇచ్చింది. జత్వానియే బెదిరింపులకు పాల్పడింది, బ్లాక్ మెయిల్ చేసింది, వాళ్ళని కుక్కల విద్యాసాగర్ టార్చర్ చేసిందని వాళ్ళు తేల్చారు కదా. ఆర్థిక లావాదేవీలు ఉండవు సార్. ఒక రిలేషన్ లో ఉంటే బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ఉండవా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఒక రిలేషన్ లో ఉంటే బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేయరా? చేస్తారు అంటే బాగున్నంత కాలం బాగుంటారు, ఒక్కసారి ఇద్దరి మధ్య చెడితే నన్ను బెదిరించారు, లొంగ తీసుకున్నారు మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం లక్షల్లో చూస్తున్నాం అలాంటి కేసులు, ఈరోజు లక్షల్లో చూస్తున్నాం. కేవలం ఈ కేసు ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నామంటే కేవలం జత్వానీ గారు అనే విషయం మీద అప్పుడు అలిగేషన్ రావడం, జిందాల్ గారి ఇష్యూ రావడం, పెద్ద పెద్ద పేర్లు రావడం, ఐపీఎస్ ఆఫీసర్ పేర్లు రావడంతో దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఆయనకు న్యాయం చేయాలని చెప్పాం. ఇప్పుడు సిఐడి విచారణ